ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు. ప్రేమిలరా, ఇది నాకు 5 పేర్లు. ఎవరికండి? ఒక శిశువు భూమి మీద జన్మించినాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అంట. ఇది నాన్న ఏంటి? శిశువు ఆయన మీద ఉన్న రాజ్యభారం ఏంటి? ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ శిశువుగా యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చారు. ఇది నేను క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాము. దీనికి సరైన అర్థం ఏంటి నాకు తెలియపరచుము. నాతో మాట్లాడండి. మీరు ఎవరైనా కావచ్చు, ఏ కులం, ఏ మతం, ఎవరైనా కావచ్చు. మీరు ఒక నిమిషం మనసులో అనుకోండి. ఏమని? యేసు ప్రభువా, అసలు నువ్వు ఎవరివి? అసలు ఈ భూమి మీద ఎందుకు జన్మించావు? ఈ భూలోకానికి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటి? నాతో కూడా మాట నాకు తెలియపరచు. ప్రార్థన చేస్తాం. ప్రేమ తండ్రి, చీగలిగిన ఆయన, గొప్ప దేవుడివి, వాగ్దానం చేస్తున్న పరిచి దేవుడు, దేవా, ఆశ్చర్యకారం జరిగించిన రక్షక రాజస్తోత్రం చేస్తున్నాం. బలహీనుని, అయోగ్యుడిని, అపాత్రుని, దుష్ట దౌర్భాగ్యుడిని ప్రభా, కొద్ది సమయంలో పరులకు మన్నాన్ని తెచ్చిండ్రు. మీరు మాట్లాడితే చుంటి తిని దారుల కన్నా మధురమైన మాట ప్రభా, ఆశతోటి ప్రార్థన పూర్వకంగా వచ్చాం ప్రభా. అయ్యా, మా దేవుడు కదా, నీకు బిడ్డలు ఇది నానా మరి ఎన్నో సంవత్సరం పరిచయం చేస్తున్నాం ప్రభా. అయ్యా, కొన్ని ద్వారాలు తెరవటానికి ఇష్టపడతావు, నమ్ముచున్నాం. ఈ దాసుడు యేసువన్న మరి లావణ్య వారు చేసిన పరిచర్య, సంఘస్థులతో కలిసి చేసిన పరిచర్య దీవెనకరంగా ఉండండి. కొద్ది ఆత్మలు దయచి మాతో మాట్లాడు, సాయం చేయండి. సమస్త మహిమ ఘనత మీకు చిన్న ప్రాణం చేస్తాం. సాయం చేయవచ్చు, కనికరానికి ప్రభు, పరులకు మన్నాన్ని దయచేస్తేనే కదా నాయన. We welcome you in the name of Jesus. ప్రభు, సాయం చేయవచ్చు. త్వరలో రన్న స్మరించినాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాము అంటే, శిశువు మీద రాజ్యభారం ఉందంట. ఏంటి రాజ్యభారం? చదువుదాం. యోహాను సువార్తమానం 19వ అధ్యాయం 17వ వచనం. 19:17 చదవండి. యోహాను సువార్త 19:17. వారు యేసుని తీసుకొని పోయిరి, ఆయన తల సిలువను మోసుకొని కపాలమనబడిన చోటునకు వెళ్ళను. చాలండి. ఏందంట? ఈ శిశువు ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికి అంటే, ద బాయ్ కేమ్ టు దిస్ వరల్డ్ టు క్యారీ ద క్రాస్. ఏదంట? సిలువను మోయటానికి వచ్చారు యేసుక్రీస్తు వారు. అందరి భూలోకానికి వస్తే ఏం చెప్తారండి చిన్న బిడ్డలు? నేను ఇంజనీరింగ్ చేస్తా, డాక్టర్ ఏం చేస్తా, కలెక్టర్ చేస్తా, టీచర్ చేస్తా అంటారు కదా. ఈ భూలోకానికి ఒక కొత్త రకమైన సమాచారంతో ఒక శిశువు వచ్చాడు ఈ భూలోకానికి. ఏం సమాచారం తీసుకొచ్చాడు అని అంటే, హీస్ అ బాయ్, హీ వాంట్ టు క్యారీ ద హోల్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని మోయటానికి వచ్చాడంట ఆయన ఈ భూలోకానికి. ఏందయ్యా మోయటానికి వచ్చారంటే అంట, సిలువ. సిలువ ఏం చూపిస్తుందంటే, ప్రయాసపడి పాప భారం మోచున్న వాళ్ళరా, మీరు నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతునని ప్రభువు యేసుక్రీస్తు సెలవిస్తూ ఉన్నారు. ఈ శిశువు భూలోకానికి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నీ యొక్క భారాన్ని మోయటానికి వచ్చాడు. ఏంటండి భారం అంటే? ఇది నా చెప్పునా, భర్తకేమో భార్య భారం, భార్యకేమో భర్త భారం, కొంతమందికి అనారోగ్య భారం, కొంతమందికి ఆర్థికమైన భారం, కొంతమందికి ప్రేమించలేదని భారం, బిడ్డలకి చదువు భారం, యువకులకి పెళ్లి కాలేదని భారం, బిడ్డల పట్లేదని భారం, ఉద్యోగం లేదని భారం. ప్రతి ఒక్కడు ఒక్కొక్క భారంతో ఉన్నాడు. నాకు ఏ సమస్య లేదని చెప్పేవాడు బులుక్కులు ఎవరు లేదు. చెప్పాడంటే వాడు అబద్ధికుడే. ఇటువంటి భారాన్ని మోస్తూ ప్రేమిలను ఒకవేళ ఉద్యోగం లేదంటే, కష్టపడితే చదివితే ఉద్యోగం రావచ్చు,
ఒకవేళ బిడ్డ లేకపోతే ఐవీఎఫ్ చేపించుకుంటే కొంచెం డబ్బులు ఖర్చు పెడితే బిడ్డ గర్భంలోకి వస్తారు. ఈ రకంగా అనారోగ్యం అయితే మంచి హాస్పిటల్కి ఆరోగ్యం. ప్రియులారా, ఒక్కొక్క భారానికి ఒక్కొక్క విముక్తి ఉన్నది. కానీ పాపం అనే భారాన్ని దాని నుంచి విడుదల పొందాక ఉన్నతమైన స్థితి ఏ మనుషుడికి దొరకలా. దెర్ ఇస్ నో వే. గుట్టలెక్కాడు, కొండలెక్కాడు, ఎక్కడికి వెళ్ళాడు, జపతపాలు చేశాడు, ఏమేమో చేశాడు. కానీ సమాధానము దొరకక, తాను పడిన కష్టానికి ఒక సొల్యూషన్ దొరకక, నెమ్మది లేక ప్రాణాలు పోయిన వాడుకున్నాడే. కానీ జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ విత్ ఎ సొల్యూషన్. ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికి అంటే ఆ యొక్క బిడ్డ, ఆ శిష్యు మీద ఈ యొక్క లోకం యొక్క భారం ఉందంట. ఏందని ఆ భారం అంటే ఎందుకు ఆ యొక్క భారాన్ని మోయటానికి ఇష్టపడ్డాడంటే, చదువుతాను, కీర్తనకాడు అంటాడు, కీర్తనలు 14:4 వచ్చినాం. 14వ కీర్తన 4 చదవండి. 14:4. పాపము చేయు వారికి తెలివి లేదా? ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, అబద్ధం ఆడలేదు ఎవరు? మీరు ఇక్కడ చెడు మాట్లాడలేదా? చెడు చూడలేదా? చెడు వినలేదా? చెడు కనలేదా? ఈ చెడుగు ఉన్న ఇక వ్యక్తితో దేవుడు ఏం మాట్లాడతానంటే, పాపము చేయవాడికి తెలివి లేదా? ఎవ్రీబడి నోస్. అంత కళ్ళు మూసుకుని ఎవరు లేవు. మనం సిగరెట్ తాగడం తప్పు కాదని తెలీదా? ఆ ప్యాకెట్ మీద కూడా రాస్తాడేమని, పొగ తాగటం హానికరం అంటాడు, మందు తాగటం హానికరం. ఇప్పుడేం కానీ మాకి టైంలో, మేము చదువుకునే టైంలో చెడుగు చేస్తే తెలియని ఒక స్త్రీని కలిస్తే అక్కడ ఎయిడ్స్ రోగం ఉంది, అది హానికరం అని తెలీదా? ఎవ్రీవే యు గో, ప్రతి చోటకు నువ్వు వెళ్ళి ఏంటండి, ఇంజూరియస్ టు ద హెల్త్, హానికరం హానికరం రాయబడి ఉన్నది. కానీ ఎవడండి తప్పు చేయకుండా ఉండడానికి ఇష్టపడతారు? పాపము చేయవాడికి తెలివి లేదా? ఎస్, తెలివి ఉన్నది. కానీ ఏంటంట, ఈ శరీరాన్ని సంతృప్తి పరచబడాలి అని అంటే తప్పు చేసుకుంటుంటే ఈ రకంగా మనుషుడికి దెర్ ఇస్ నో సొల్యూషన్. ఇలాగ చేస్తూ పోతా ఉంటే యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 3:11 అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. వాడు క్రైస్తవుడు కావచ్చు, హైందవుడు కావచ్చు, ముసల్మాన్ కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. కులముతోటి మతముతోటి సంబంధం లేదు. తల్లి గర్భంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కులాలు మార్చుకున్నాడు, మతాలు మార్చుకున్నాడు, దేవుళ్ళు మార్చుకున్నాడు. కానీ తనలో ఉన్న ఎర్ర రక్తాన్ని ఎవరు మార్చుకోలేకపోయారు. నో వన్ ఇస్ దేర్ టు చేంజ్ ద కలర్ ఆఫ్ ద బ్లడ్. ఉన్నారు ఎవరన్నా? ఆ యొక్క ఎర్రటి రక్తాన్ని మార్చుకోగలిగిన వాడు ఎవడు లేడు. ఆ ఎర్రటి రక్తము ప్రవహించినప్పుడు కల్లా ఏం చెప్తుందంట, నీ పాప రోత జీవితాన్ని చూపిస్తూ ఉంది. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అది నీతిమంతుడు నీతి లేని కారణాన్ని బట్టి యేసుక్రీస్తు వారు చూశాడంట. 1, 2, 3, 4, 5, 6 దాదాపుగా 4000 సంవత్సరాలు చూశాడైనా ఈ మనుషుడికి తెలివింతుకు లేదు. ఒక పక్కన తప్పు జరుగుతుంది, చనిపోతున్నాడు, కానీ తెలివి లేదట. వాస్తవం కాదా? అయితే తెలివి లేని వ్యక్తికి యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చాడు. ఏమని చెప్పంటే, పాపులు రక్షించుటకు ప్రభువు యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చాడు. ప్రియులారా, ఒక చిన్న మాట చెప్పున, ఈ యొక్క లోకంలోకి యేసుక్రీస్తు వారు రావడం గల కారణం ఏంటంటే 1 తిమోతి రాసిన పత్రిక 1:15 చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము, క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఏదంట? ఈ పాపము చేసేవాడికి ఏందంట? శిక్ష ఉన్నది. అనేక మంది మహనీయులు వచ్చారు, గొప్పవాళ్ళు వచ్చారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్నాడు. ఏమండి?
పాపము చేసిన దుష్టుడు వాడికి మరణ శిక్ష విధించాలి అన్నాడు. ప్రిమిలరా, ఒక చిన్న మాట చెప్పున, నాకు నా బిడ్డ ఉంది, బాగా వినండి అయ్యా. నాకు 2 బిడ్డలు ఉన్నారు. కొంతకాలం నా బాగా నా మాట విన్నారు, తర్వాత నా మాట వినలా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, వాళ్ళు నా మాట దాటిపోయి నన్ను బాగా ఇసుకిచ్చారు, నా పరువు పోయా, నా ప్రతిష్ట పోయా, అన్ని పోయా. నా బిడ్డ నేను చెప్పుకుంటానా? సమాధానం చెప్పండి. నా బిడ్డ నేను చెప్పుకుంటానా? మరి ఏ విధంగా ఒక దుష్టపు పని చేసిన వాడికి మరణ శిక్ష విధిస్తే ఆ మహనీయుడు ఎవరైనా సరే తండ్రి ఎలాగవుతాడు? ఈ రాత్రి ఒక్క నిమిషం ఆలోచించు. ఇఫ్ ఈజ్ అ రియల్ ఫాదర్ టు యూ, హూ విల్ కిల్ యూ, హూ విల్ పనిష్ యూ? ఎవరండి నిన్ను శిక్షించేవాడు? యేసుక్రీస్తు వారు అన్నాడు, తప్పు చేయని వ్యక్తి భూలోకంలో ఎవడన్నాడు? ఎవ్వరు లేరు. కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యంలో లేనివాడెవడు? అటువంటి వ్యక్తికి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు సార్? యేసు చెప్పిన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఒక సత్యమైన మాట తీసుకొచ్చాడంట, పాపులు రక్షించటకు యేసు ప్రభువు భూలోకానికి వచ్చాడు. ప్రియులకు మాట చెప్పనా, ఇదేనా ఎక్కడికైనా వెళ్ళినా వినండి, ఎక్కడికైనా వెళ్తే ఏం చేస్తారంట, అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ అడుగుతారు, ఏంటండి గుడికి కావచ్చు, ఇంకక్కడికి బడికి కావచ్చు, అడగమైనా సరే అంటారు, నీ పేరేంటి, నీ కులం ఏంటి, నీ గోత్రం ఏంటి? అడుగుతారా? చెప్పండి, అడుగుతారా? ఆశ్చర్యకరుడైన దేవుడు ఈ భూలోకానికి ఆయన ఏం చేశాడంట, నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు, నిన్ను ప్రేమించాడు యొక్క దేవుడు. పాపులు రక్షించడానికి ఏమండి, మనమందరం దేవుని వెతుక్కుంటూ వెళ్తే గ్రంథాలు సెలవిచ్చినట్లుగా ఈ గ్రంథం నా చేతులను బైబిల్ నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడి భూలోకానికి వచ్చాడు. వై నాట్ గాడ్? ఎందుకు దేవుడుగా రాలేకపోయాడంటే, దేవుడుగా వస్తే ఒకటి చెప్పున, ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఉన్నాడండి, నీకు దమ్ము ధైర్యం ఉంటే 6 గంటలు లేసి ఆ సూర్యుని చూడు. 6 గంటలకి ఉదయం కాలంలో చూడగలవా? చూస్తామా? 6 గంటలకి చూడని సూర్యుడిని, ఆ సూర్యుడిని సృష్టించాక సృష్టి పితామహుడు ఆయన ఎలాగుంటాడు? ధవల వర్ణుడు, దగదగదగ మెరిసాక దేవుడు. ఆ సూర్యుడిని సృష్టించాక దేవుడు ఎంత వర్ణంతో ఉండి ఉన్నాడు. ఆ యొక్క దేవుడిని చూడలేవు కాబట్టి ఈశ్వరుడు ఏం చేశారు, ఈ భూలోకానికి ఒక మామూలైన వ్యక్తిగా వచ్చాడు. ఆ యొక్క మామూలైన వ్యక్తికి చెప్పిన సవాల్ ఏంటో తెలుసా? నీవు ఈ భూలోకంలో ఉన్నావు కదా, ఈ భూలోకంలో ఎలాగ ఉండాలి నువ్వు? కామ క్రోధ మోహ లోభ మద మాత్రము, ఈ అషట్వర్గాలు ఏది కూడా నీకు అంటకుండా నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ఒక మనుషుడు ఈ విధంగా పవిత్రంగా ఉంటే ఆ యొక్క పరలోక రాజ్యంలో స్థానం, లేకపోతే మరణశిక్ష. ప్రియులరా, ఎవరండి? అందుకే ఈశ్వరుడు ఏం చేశాడంట, ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఆయనకు చక్కటి మాట ఏమిటంటే, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా చెప్పగలరా? ఆయన నీతిమంతుడండి, పవిత్రుడండి, పరిశుద్ధుడండి. ఎటువంటి యేసుక్రీస్తు వారు ఏదంట, నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు, నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. మనమైతే ఏం చేస్తాం? ఆయనని వెతుక్కుంటూ వెళ్తాం. కానీ ఆయన చేస్తాడా, ఆయన వెతుక్కుంటూ మనలో వచ్చాడు. అందుకే ఎంత చేస్తారండి, ఆయన అడుగుతారు, మీది ఏ గోత్రము, ఏ కులము, ఏంటి కావాలని ఇక్కడ అడిగితే యేసుప్రభువు ఆలోచనకర్త దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? చదవండి, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 9వ వచనం, 17:9 చదవండి. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకం కొరకు ప్రార్థన చేయటం లేదు, నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. చాలండి, ఏం చేస్తాం? అందరు దేవుడి దగ్గరికి వెళ్తే ఈ దేవుడు మనతో, మన కోసం ప్రార్థన చేస్తున్నాడంట. అర్థమవుతుంది? ఒక నిమిషం, మనం వెళ్తాం, దేవుడి దగ్గరికి వెళ్దాం, అన్ని ఇస్తాం మనం.
వాడు ఎవడైనా సరే, క్రైస్తవుడు కావచ్చు, ఇంకోటి ఏం చేస్తాడట, ఆ దేవుడికి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటే ఈశ్వరుడు ఏం చెప్తాడు తెలుసా, నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నానండి. ఎక్కడి మాటలు ఏ గ్రంథంలో రాయబడలేదు. ఈ వాస్తవమైన మాటలు ఇవి. అందుకే నేను చదివింది ఇప్పుడు యోహాను సువార్తలో ఈ మాట, నేను చదివిన మాట. అందుకే ఆయనంట మన కోసం ప్రార్థన చేస్తాడు. అంటే ఏమని? నువ్వు బాగుండాలని, నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు ఆనందంగా ఉండాలని, కడుపు నుండి అన్నం తిని కట్టె నిద్రపోవాలని యేసుక్రీస్తు నీ కోసం ప్రార్థన చేస్తాడంట. ఇటువంటి గొప్ప దేవుడు ఎప్పుడైనా చూసావా, విన్నావా? ఎందుకు ఆలోచించటం లేదు? ఎందుకు ఈ యేసుప్రభువు మనల్ని ప్రేమించటం ఏంది? ఎందుకంటే పాపకి శిక్షే, పాపకి మరణము, ఈ శిక్ష మరణం నుంచి తప్పింపబడడానికి వాడి వల్ల కాలేదు. ఏమేమో చేశాడు, ఎడ్ల నరిపించాడు, కోళ్ళ కోసాడు, పొట్టేళ్ళకు వస్తాడు, ఏమేమో చేస్తాడు. కానీ ఎడ్లు చచ్చిపోయినాయి, కోళ్ళు చచ్చిపోయినాయి, యజ్ఞయాగాలు చేసి అన్ని అయిపోయినాయి. కానీ ఈ మనసులో, చిన్న మనసులో ఉంది చిన్న మెదడు, దాన్ని మార్చుకోలేకపోయాడు, దాన్ని చంపలేకపోయాడు, దాన్ని చెప్పుకోలేకపోయాడు. అది అలాగనే ఉంది. ఈ రాత్రి యేసుక్రీస్తు నీతో మాట్లాడుతుందంట. ఆలోచనకర్త, పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక తప్పదు. ఏంట? పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక తప్పదు. అయితే గిట్టి తప్పలేదంట. నరకము, స్వర్గము రెండు ఉన్నాయి, రెండు దారులు ఉన్నాయి. రెండు దారులు, ఒకటి పరలోకము, ఒకటి నరకము. ఈ నరకం అంటే ఎవరికి ఇష్టం లేదు. వాడెంత భయంకరుడైనా, భయంకరమైన అలవాట్లు కలిగి ఉంటాడు, అమ్మో నరకమా అంటాడు. కానీ నరకం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు వారు ఏంటంట, తన భుజము మీద రాజ్య భారం వేసుకున్నాడు. ఎందుకు తెలుసా? చదువుదామా? యూదా రాసిన పత్రిక 23వ వచనం. యూదా 23 చదవండి. యూదా 23 చదవండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. చాలండి. ఇదంట అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించి మాట చెప్తున్నాను తెలుసా? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డ వారు కొందరే. ఇప్పుడు చాలా మంది ఇక్కడ కూర్చున్నారు కదా, కొంతమంది అనుకుంటారు ఏది అన్న రమ్మని వచ్చాలే, బోధన్నామా, ఇంటికి వెళ్ళిపోయావా. కానీ ప్రేమలో ఎందుకు మాట చెప్తానంటే 100 మంది వింటారు. 100 మందిలో బహుశా ఒక 5గురో, ఒక 2, ఒకళ్ళు ఇది నాన్న ఆలోచిస్తారు. ఏంటిదంతా, ఏం చెప్తున్నాడు ఇక వ్యక్తి? అంత పెద్ద ఉద్యోగం మానేసుకొని ఇదైనా పాస్టర్ అయ్యాడు, ఎందుకు వచ్చాడు ఆయన? ఒక్క నిమిషం ఆలోచించేయి. అగ్నిలో నుండి కొందరేనంట, అంటే 100 మంచికి మంచి శుభవర్తమానం చెప్తానంట. నానా రకాలుగా ఆలోచన చేసి అసలు వీనికి ఏం చేస్తాడంట, కొసరది పట్టుకొని వెళ్ళిపోతాడు. చిన్న మాట చెప్పిన, కరోనా టైంలో హెపారిన్ అనే ఒక ఇంజెక్షన్ వచ్చింది. హెపారిన్ అనే ఒక ఇంజెక్షన్, అదేం చేస్తుందంటే రక్తాన్ని పల్సన చేస్తుంది అనమాట. ట్రీట్మెంట్ ఇచ్చారు డాక్టర్స్. తర్వాత ఇంకేం చేశారు, వాళ్ళకి ఇచ్చారు, డోసులు ఇచ్చారు, ఏమంటారు వాటిని, వ్యాక్సిన్ ఇచ్చారు. చాలా బాగుంది. కానీ ప్రిమిలరా ఒక చిన్న విషయం మిస్ అయ్యారు వాళ్ళు. ఏంటో తెలుసా? హెపారిన్ ఇవ్వటానికి. అంటే ఏం చేశారంట, దాని కూడా గుణగణం ఏంటంటే రక్తాన్ని గడ్డగచ్చేది. ఆ సమయంలో ఏం జరిగిందంటే హెపారిన్ అనే ఒక ఇంజెక్షన్, అది తెలుసుకునేసరికి టైం పట్టింది. ఈ లోపల కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. ఓన్లీ 1 ఇంజెక్షన్. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. నీ యొక్క పుణ్యకాలం గడిచిపోకముందే దేవునితో మాట్లాడుతున్నావుని. చనిపోయిన తర్వాత అగ్ని ఉన్నది, అగ్ని ఆరదు, పురుగు చావదు, అన్ని గ్రంథాల్లో రాయబడింది. కానీ వేర్ ఇస్ ద రెమెడీ? దానికి పరిష్కారం ఎక్కడ? యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చి రావటమే పరిష్కారం. ఆయన మొదటి ఏంటి, ఆశ్చర్యకుడు ఏంటంట, పాపును రక్షించడానికి ఎత్తుక్కుంటూ వచ్చేట ఒకటి. రెండోది, మనము దేవుడి దగ్గరికి వెళ్తే ఈ దేవుడు ఏంటి మన దగ్గరికి వచ్చాడు. ఎవరి కోసము? పాపి కోసం వచ్చాడండి, మంచోడి కోసం కాదు. ఐ నెవర్ కమ్ ఫర్ ద రైచియస్ పర్సన్.
నీతిమంతుల కొరకు నేను రాలేదు, పాపి కొరకు నేను వచ్చా. మూడోది ఏదంట, చచ్చినవాడు నరకానికి పాత్రుడుగా ఉండకుండా ఉండటానికి ఆ యొక్క శిశువు ఈ భూలోకానికి వచ్చాడు. నాలుగోదిగా చూద్దాను, వినండి. బలవంతుడైన దేవుడు ఏదంట, ఆశ్చర్యకరుడు, ఆలోచకుడు, బలవంతుడైన నిత్యుడుకు తండ్రి యేసు ప్రభువా అని ఒక్కసారి నోటి తప్పుకుంటేనంట ఆయన మన హృదయంలోకి వస్తాడంట. వచ్చి ఏం చేస్తాడు చదువుదామా? యోహాను రాసిన సువార్త 5:24 చదవండి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 24. నా మాట విని నన్ను పంపిన వాని యందు, అంటే ఎవరంట పంపిన వాడు? ఆ యొక్క శిష్యుని ఎవరైతే పంపారో ఆయన మీద విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవము కలిగిన వాడు. వాడు తీర్పులోనికి రాక, తీర్పునగా నరకంలోనికి రాక, మరణంలోంచి జీవంలోనికి దాటి ఉన్నాడని. మరణం నుంచి, మరణం అందరికి రావాల్సిందే. మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు? కానీ పాతాళ విషయము నుండి తప్పించుకున్నవాడు ఎవడు? మరణమైతే తప్పించుకోలేవు, కానీ పాతాళమునకు నరకం నుంచి ఎవరు తప్పించుకుంటారు? చదువయా. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవంలోకి ఏంటంటే జీవము? గుర్తుపెట్టుకోండి, మనిషి చనిపోయిన తర్వాత నిత్యము నరకంలోనే ఉండాలి, అది నిత్యము పరలోకంలోనే ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఏం కావాలి నీకు? ఆ పరలోక రాజ్యాలకి నువ్వు వెళ్ళాలి అని ఆశ, కానీ ఎలాగ? అందుకే యేసుప్రభువు చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యము. పరలోకం నుంచి యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చారండి. ఈ మాట వాస్తవము. రాజులకు రాజ్య ప్రభు వాసులకు పాత్రుడైన దేవుడు ఆ మహిమను, ఆ యొక్క ఘనతను, ఆ రాజ్యాన్ని, సింహాసనాన్ని, ఆ జేజలన్నింటిని వదిలిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకు తెలుసా? నిన్ను అక్కడికి తీసుకుని వెళ్ళటానికి, నిన్ను తీసుకుని వెళ్ళటానికంట. ఇదిగో నేను నా తండ్రి ఎదుకు వెళుచున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం చూస్తాం మనం. ఈజ్ ఓన్లీ గాడ్ సెడ్ ఐ విల్ మేక్, ఏంటంట, మన కోసం అంట మ్యాన్షన్ తయారు చేయడానికి వెళ్తున్నాడంట, గృహాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాడు. నివాసంలో ఎవరండి ఇంత భరోసా ఇచ్చింది? ఒక పాపిని ప్రేమించి ఆ పాపి కోసం భూలోకానికి వచ్చి ఆ పాపిని వెతికి ఆ పాపి కొరకు ప్రార్థన చేసి అగ్నిలోంచి లాగి ఆ యొక్క పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికి ఆ యొక్క శిశువు చేసే పని ఏందో తెలుసా? ఆయన భుజం మీద సిలువ వేసుకున్నాడు. ఆ సిలువ ఏంటో తెలుసా? నీ యొక్క నా యొక్క పాపములే, నీ యొక్క నా యొక్క చెడుగే. ఆ చెడుగు జీవితాన్ని మోయేవారు ఎవరు లేరండి. అరే, నీ కొడుకు తప్పు చేస్తే తండ్రి ఒప్పుకోడు, భార్య తప్పు చేస్తే భర్త ఒప్పుకోడు, భర్త తప్పు చేస్తే భార్య ఒప్పుకోదు. పైకన్నా పర్లేదండి, ఓకే అండి, వదిలేసండి. కానీ మనసులో ఉంటుంది, చూసావా ఎంత పనికి మాలోడు, చూసావా ఎంత పనికి మాలింది. అయితే యేసుక్రీస్తు వారు పాపి యొక్క భారాన్ని మోయటానికి భూలోకానికి వచ్చాడు. ఇంత గొప్ప ప్రేమ ఎప్పుడైనా ఆలోచన చేసావా? అసలు ఆయన ఏంటి? ఆయన అన్నమాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఒక కులము, ఒక మతము, ఒక చిన్న పెద్ద ఈ వర్గాలు ఏమీ లేవు, అందరికీ ప్రభువుగా ఉండటానికి ఇష్టపడ్డాడు. ప్రియులరా, నిత్యము నీతో ఉండటానికి ఇష్టపడ్డాడు. నువ్వు బ్రతికినా చచ్చిపోయిన తర్వాత కూడా. దానికి మరి ఏంటయ్యా అంటే, ఈ భూలోకానికి ఆయన ఒక స్త్రీ గర్భాన్ని ఎన్నుకున్నాడు. ఆయన భూలోకానికి వచ్చాడు. ఆ యొక్క తల్లి, వినండి చెప్పి ముగిస్తే, ఆ తల్లి దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చి చెప్పారంట, ఏమని? అమ్మ, నీకు పుట్టబోయే కుమారుడు, ఆయన రాజ్యం నిత్యం ఉంటుంది, ఆయన సింహాసనం నిత్యం ఉంటుందమ్మా అనగానే ఆమె చాలా సంతోషపడింది. నిజమా? సరే గర్భవతి అయిపోయింది ఆమె. దేవుడికి అనుగ్రహం, గర్భవతి అయిన తర్వాత బిడ్డ పుట్టాడు. పుట్టిన తర్వాత పెరిగాడు. ఒక దినమున ఎవరో పరిగెట్టుకుంటూ వచ్చాడంట, అమ్మ నీ కొడుకుని తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కాళ్ళు చేతులు కట్టేసి కొట్టుకుంటూ లాక్కుంటూ వస్తూ ఉన్నారమ్మా.
గెత్సేమని తోట నుంచి లాక్కుంటూ వస్తున్నారమ్మా. పరిగెట్టుకుంటూ వెళ్ళేది తల్లి అక్కడికి, ఏం జరుగుతుందో అని. తన సొంత కుమారుడిని ఏమంటున్నారండి? ఈయన దూషకుడు, హింసకుడు, ఈయన మంచివాడు కాదు, ఈయన ఏమేమో తప్పుడు మాటలు చెప్తున్నారు. కానీ పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. పిలాతు విచారం చేశాడు. జనాలు ఆయన మీద వేసిన నిందల అవమానాలకి ఏ ఆధారం దొరకలా. హేరోదు దగ్గరికి తీసుకెళ్లారు, అక్కడ ఆధారం దొరకలా. కయప వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి, అక్కడ ఆధారం దొరకలా. శాస్త్రుల పరిశీలన అక్కడ ఆధారం దొరకలా. 5 చోట్ల తీసుకుని ఎక్కడ కూడా ఆయన మీద ఎటువంటి ఆధారం దొరకలేదు. అప్పుడు ఆయన అడిగారంట, నువ్వు యూదుల రాజువా? ఆయన అన్నారు, మీరు అన్నట్టే. ఏంటా? యూదుల రాజువా? మీరు అన్నట్టే. ప్రిమిలరా ఇంకేమన్నా ఈయన దేవదూషణ చేస్తాను కదా, ఈయన సిలువ వేయండి అన్నారు. ప్రిమిలరా, యూదుల రాజు అనగా యూదా అనగా స్తుతి, దేవుని ఆరాధించటం. క్రిస్మస్ అంటే ఏంటి? దేవుని ఆరాధించటం. ఆరాధనకు యోగ్యుడైన దేవుడు ఆ మహిమను గంతను అన్నింటిని వదులుకొని భూలోకానికి వచ్చాడంటే ఎందుకో తెలుసా? నీ పాపం నుంచి, నీ శాపం నుంచి, నరకం నుంచి విడుదలిచ్చి నీకు ఆయన తండ్రిగా ఉండడానికి ఇష్టపడి నిన్ను కూడా ఆయనలాగా పవిత్రంగా పరిశుద్ధంగా మార్చాలని ఆయన కోరుకున్నాడంటే నిన్ను కూడా ఆయనలాగా పరిశుద్ధంగా ఉండాలని. ప్రేమల రైతన్ దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏకుంటున్నాడు దేవుడు? ఆయనలాగా నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు. అయితే ఈ యొక్క వ్యక్తి మాట వినలా. ఏం చేశారు? నీకు మేలు కోరి వచ్చిన యొక్క దేవుడంట ఏం చేశారంట? సిలువ వేయండి, సిలువ వేయండి. ఏం జరిగిందో తెలుసా? యేసు వారు చాలా మందికి గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చారు, మూగుడికి నోరు ఇచ్చాడు, కుంటివాడికి కాళ్ళు ఇచ్చాడు, చనిపోయిన లేవనెత్తాడు, చాలా అద్భుతమైన కార్యం చేశాడు. కానీ ఒక రోజు వచ్చిందంట, ఏం చేశాడంట? ఓ యేసు బాబు, నువ్వు ఎందుకు ఈ తప్పులు చేస్తున్నావు? వదిలేయచ్చు కదా అన్నాడు. ఎందుకు? ఆయనలాగా తనని పరిశుద్ధపరచాలని కోరుకున్నాడు. ఏం అరవిందు, నువ్వు చెడిపోయి ఉన్నావు, పలానా చోట తిరుగుతున్నావు, నువ్వు కూడా బాగవచ్చు కదా అని అడిగాడు. ఇట్లా యేసు ప్రభువారు వారికి జీవితాల గురించి మాట్లాడినప్పుడు ఎవరికి ఇష్టం ఉంటుందా? ఏమ్మా, మీ తప్పుల గురించి మాట్లాడి మీకు ఇష్టం ఉంటుందా? ఏం చేస్తారు? తిరగబడ్డారు. యేసు క్రీస్తు వారు మహత్తరమైన కార్యములు చేసినప్పుడు అందరూ ఆహా ఓహో అన్నారు. ఎప్పుడైతే వారి యొక్క పాపముల గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు, ఎందుకు అయ్యా నేను ఎందుకు వచ్చిన తెలిసి భూలోకానికి నిన్ను కూడా నాలాగా పరిశుద్ధునిగా చేసుకొని ఏక పరలోక రాజ్యంలో నేను తీసుకొని ఉండాలని ఆశపడ్డాను, అందుకే వచ్చాను. ప్రేమైన వారా, no man accept Jesus word. యేసు ప్రభువు యొక్క మాట ఎవరు అంగీకరించడానికి ఇష్టపడలేదు. ఎందుకో వారి జీవితాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బయట చూడటానికి చాలా బాగున్నావు, మీ అమ్మని మీ నాన్న అందరినీ మోసం చేస్తావు, లోపల భయంకరంగా ఉంది నీ జీవితం. ఆ హృదయాన్ని తెలిసిన దేవుడు ఏమన్నా తెలుసా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? నో మ్యాన్. భార్యకి నీ మనసు తెలుసు, భర్తకి నీ మనసు తెలుసు, బిడ్డకి నీ మనసు తెలుసు, కానీ యేసు అంటున్నాడు ఆ మనసు నాకు తెలుసు. అది ఘోరమైన వ్యాధితో ఉన్నది, చెడిపోయి ఉన్నది. ఆ యొక్క చెడిపోయిన మనసుకి నీ దగ్గర చికిత్స చేయదగ్గ మందు లేదు. ఒక హాస్పిటల్కి వెళ్తే అరికాల మూలకు 2 స్కాన్లు ఉన్నాయి, ఎంఆర్ఐలు ఉన్నాయి, సిటీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, ట్రీట్మెంట్ ఉన్నది. కానీ ఇఫ్ యువర్ హార్ట్ అదర్వైజ్ యువర్ మైండ్, నీకు మనసు చెడిపోతే దాన్ని బాగు చేసే మందు నీ దగ్గర లేదు. ఇట్ ఈస్ ట్రూ, నీ దగ్గర మందు లేదు. అందుకే యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల కిందట వచ్చాడు. ఏం మందు తీసుకుని వచ్చాడు తెలుసా? ఇదిగో నా రక్తము, ఇదిగో నా రక్తము. ఈ రక్తం వల్ల ఆ మనసు శుద్ధి చేయబడుతుంది. ఆ రక్తము చిందించడానికి ఏ మహనీయులకి గుండె ధైర్యం సరిపోలేదు. ఒక పాపి కోసం పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు వచ్చారు. I will die for them. This is the solution. ఇదే పరిష్కారం అని వచ్చాడు యేసుక్రీస్తు వారి భూలోకానికి. ఆ యొక్క శిష్యువు రాజ్యం యొక్క భారం ఏందో తెలుసా? ఆయనని కొడతా ఉన్నారు. కొరడాలేసి కొడతా ఉంటే చర్మం చీలిపోతుంది, కండలుగా ఆ యొక్క మాంసం ఊడిపడుతోంది. ఆ తల్లి చూస్తుంది అక్కడ
అయ్యో నా కుమారుడు ఇలా కొడుతున్నారే, బాధపడుతుందేమో, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేసి నా కుమారుడు ఎంత కొడుతున్నారు, ఆయన చేసిన తప్పేటని అడగల. She gave her son to the God's hand. దేవుడి చేతికి ఆ యొక్క తల్లి ఏం చేసింది, తన కుమారుని అప్పచెప్పింది. పరమగీతంలో ఉంటుంది, తన సొంత కుమారుడికి తల మీద కిరీటం పెట్టినట్లుగా ఆ యొక్క తల్లి ఏం చేసిందంట, ఆ యొక్క ముళ్ళ కిరీటం పెడితే మౌనంగా ఉంది. కొరడాలేసి కొడతా ఉంటే మౌనంగా ఉంది. చేతుల్లో చిల్లలు కొడితే మరి చేతుల్లో చిల్లలు కొడతా ఉంటే మౌనంగా ఉంది. కాళ్ళలో చిల్లలు ప్రక్కల పళ్ళని కొడతా ఉంటే మౌనంగా ఉంది. ప్రేమిలరా, ఆ మౌనంగా ఉంటే యేసుక్రీస్తు వారు కూడా, నా తల్లి మౌనంగా ఉంటే నేనేం మాట్లాడను. ఆ కుమారుడు కూడా మౌనంగా ఉండిపోయాడు. ఆయన కూడా అడుగుంటే నేనేం తప్పు చేస్తున్నాను సెలవేసి అడగలేదు. అప్పటికన్నా ఒకసారి నేను ఏమి కాని మాట నన్ను కొడుతున్నారు. ఎంత బాధకరమైన విషయం. సమాధానం లేదు. మొక్క మీద గుద్దుతా కొడతా ఉంటే అన్నాడు, అయ్యా నేనేమి కాని మాట అన్నానయ్యా. దిర్ ఇస్ నో ఆన్సర్. లోకమంతా కొడుతున్నారు, తిడుతున్నారు, కానీ ఆన్సర్ లేదు ఎవరి దగ్గర. కొట్టబడతా ఉంటే ఈ భాగం ఈ మాట చెప్పి ముగిస్తా. ఈ లోకం ఒక్కసారి ఇలాంటి చీకటి కమ్ముకుందంటే, ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల సేపు ఈ లోకమంతా చీకటి అయిపోయింది. ఏ మాట అయితే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండునో, ఆ యొక్క రాజ్యం ఎలాగైపోయింది తెలుసా? చీకటి అయిపోయింది. ఇట్స్ బికమ్ డార్క్. చీకటి అయిపోయింది. ఆ చీకట్లో కుమారుడు అడిగారు, నా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? వై యు లెఫ్ట్ మై హ్యాండ్? నా చేతిని ఎందుకు విడిచిపెట్టావు? తండ్రి కూడా మౌనంకున్నాడు. ఈ మాటలు ఎవరు వింటున్నారండి? తల్లి వింటుంది. అక్కడ సిలువ వేయటానికి వచ్చాడు ఒక శతాధిపతి, ఆయన వింటున్నారు, అందరూ వింటున్నారు. కొందరిని అగ్నిలో లాగినట్లు ఆ సమయంలో బాగా వినండి, ఒక తల్లి ఒక శతాధిపతి వింటున్నారు. ఈ రాత్రి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఒక మాట చెప్పాలంటే, ఒక మగాడు ఒక స్త్రీ. ఆ స్త్రీ నువ్వు ఎందుకు కాకూడదు నాన్న? ఆ పురుషుడు నువ్వు ఎందుకు కాకూడదు? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతాను. ఆ రాత్రి ఆ యొక్క చీకట్లో అంటున్నాడు, నా దేవా నా చేతికి విడిచిపెట్టావు. ఇంతకాలం నువ్వు నాతో ఉన్నావు, అద్భుతాలు చేసేటప్పుడు నువ్వు ఉన్నావు, గొప్ప కార్యం చేసేటప్పుడు నువ్వు ఉన్నావు, అన్నింటిలో నువ్వు ఉన్నావు, కానీ ఈ సమయంలో నా చెయ్యింటికి విడిచిపెట్టావు. యేసుప్రభువు చెప్పలేవని, ఆ విడిచిపెట్టడానికే నువ్వు జన్మించావు. ఆ రాజ్యం అనగా ఈ పాపపు రాజ్యము యొక్క భారముని నువ్వు ఒక్కడివే భరిస్తావు. ఆ యొక్క సిలువ ఆయన వెనకాల మోసుకుంటూ వచ్చాడు. ఆ సిలువ మీద ఉన్నాడు ఆయన. ఆ సిలువే నువ్వు నేను యొక్క భారం. ఈ రాజ్యం యొక్క భారం అంతా నువ్వు నేనే. ఆ పాపమే, ఆ చీకటే. ఆ చీకట్లో యేసుప్రభువు వారు అది మహాదేవుడు అన్నాడు. ఏం మాట్లాడలా, అది మోయటానికి నువ్వు శిశువుగా ఈ భూలోకానికి వచ్చావు. దిస్ ఇస్ ద పర్పస్ యు కేమ్ టు దిస్ వరల్డ్ యాజ్ ఎ బాయ్. ఆ యొక్క కుమారుడుగా, ఆ యొక్క శిశువుకి భూలోకానికి వచ్చావు. అర్థమవుతుంది ఎందుకు వచ్చిందంట? నీ పాప భారం ఎలాగైపోయిందంట? ఈ ప్రపంచం అంతా చీకటి అయిపోతే ఆ చీకట్లో చేయడం అడిగాడు, నా దేవా నా చేయిందుకు పట్టుకున్నావంటే, నా చేయిందుకు విడిచిపెట్టావంటే అనాథగా మిగిలిపోయాక దేవుడు సర్వాన్ని సృష్టించిన దేవుడు అనాథగా మిగిలిపోయినందుకు తెలుసా? ఆయన ఒక్కసారి కనుక అడిగుంటే, నా దేవా నాకు సహాయం చేయి, నాకు వద్దు సిలువ అని కనుక ఉంటే 12 వ్యూహాల సైన్యం అంటే దాదాపు కొన్ని కోట్ల మందిని హతమార్చగలిగిన దేవదూతలు వచ్చేవారంట, కానీ అడగలేదు. ఎందుకనంటే ఆయన మౌనమే. ఇదన్నీ ఏమి తీసుకొచ్చింది? రక్షణ తీసుకొచ్చింది. ఆ చీకట్లో అన్నాడు, నా దేవా నా చేతికి వదిలిపెట్టావంటే ఇక్కడ కూర్చున్న నీ చేయి పట్టుకోవడానికి. ఎవరండి నువ్వు? గొప్పవాడివా? నీతిమంతుడివా? మంచివాడివా? ఏ చెడుగు చేయలేదా? నీకు మరణశిక్ష వేయాలి, కానీ ఆయన మరణశిక్ష వేసుకున్నాడు. He himself died on the cross. ఎందుకు తెలుసా? ఆయన చనిపోకపోతే నువ్వు అసమాధానంతో చనిపోయి సమాధానకర్త అయిన దేవుడు ఈ భూలోకాన్ని ఎత్తుకుంటూ తెలుసా? నీకు సమాధానం లేదు.
నెమ్మది లేదు. డబ్బు ఉంది, మంచి భార్య ఉంది, బిడ్డలు ఉంది, అన్ని ఏదో కొరత కొరత కొరత. కొంతమందికి ప్రాణ భయం, కొంతమందికి ఇంట్లో ఏదో ఒక భయం, ఆర్థికమైన భయం, అనారోగ్య భయం, ఏదో భయంతో ఉన్నాడు. కొంతమంది పాపం చేసి వచ్చినందుకు భయపడతారు. అందుకే చెప్పారు, భయపడకూడదు. ఇదిగో ప్రజలందరికీ కలిపి సంతోషకర శుభవర్తమానం. నేడు దావీదు పట్ల రక్షకుడు మీ కొరకు జన్మించి, ఇది నాన్న దావీదు పట్నం కాదు, నీ హృదయంలో జన్మించడానికి భూలోకానికి వచ్చాడు. శిశువుగా వచ్చాడు. ఏంటంట? ఆశ్చర్యకరుడు. ఏంటంట? అందరూ ఆయన వెతుక్కుంటూ వెళ్తే ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆలోచించేయి. పోయి ఊరు పేరు చెప్పి గోత్రం చెప్పుకొని అక్కడ నువ్వు చేయాల్సిన పనులను చేస్తావు. కనీసం అంటున్నారే, నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. మనం పూజ చేయడానికి వెళ్తే ఆయన వచ్చాడు, పూజార్హుడు. నీ కోసం వచ్చాడు, నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. నీ ఎక్కడి కోసం ప్రార్థన చేస్తానంట. ఏంటంట? పుట్టినవాడు గిట్టక తప్పదు. కానీ గిట్టినవాడు ఎక్కడికి వెళ్ళాలా? పరలోక రాజ్యానికి వెళ్తానని కోరుకున్నాడు. కానీ నరకానికి వెళ్ళే ప్రతి అలవాటు చేస్తూ ఉన్నాడు. అందుకే చేశాడు, ఒకటి అగ్నిలో లాగినట్లు. అగ్ని నుంచి లాగాలంటే ఏం చేయాలంట? యేసు ప్రభువా, నేను పాపిని నోటి తప్పుకుంటే నిత్యమైన జీవితం పరలోక రాజ్యానికి ఇస్తాడంట. ఆ యొక్క పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఏం చేస్తాడు ఆయన? ఆ పరలోక రాజ్యాన్ని వదులుకొని వచ్చి ఏం చేశాడు? నీకు సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సంతోషం లేదు. ఇటువంటి వాడికి దేవుడు మనశ్శాంతిని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, సమాధానం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, దీనికోసం ఏం చేశాడు? ఓం శ్రీ పంచగాయ నమః 5 గాయాలు పొందాడు, రక్తం కాచాడు, నీకోసం చనిపోయాడు, తిరిగి లేచాడు, మళ్ళీ రాబోతున్నాడు. ఆయన నమ్ముకుంటే పరలోకం, ఆయన నమ్మకపోతే నరకమే. ఇందులో వాస్తవం ఉంది. క్రీస్తుని విశ్వాసం ఉంచుము. ఆ శిష్యుని ఈ భూలోకానికి రావడానికి ముఖ్య ఉద్దేశం నిన్ను వెతుక్కుంటూ రావటాడు. నీ చేయి పట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇంత కఠినమైన కష్టం పొందాడు ఆయన. అందుకే మేము చెప్తున్నాం, ఇంత కఠినమైన కష్టం మాకు అర్థమైంది, మా మనసుకు నొచ్చుకుందది. అంత పరిశుద్ధుడు ఒక పాపిని వెతుక్కుంటూ వచ్చి వారి కొరకు ప్రార్థన చేయటం ఏంది, అగ్ని నుంచి బయటికి రావటం ఏంది, యేసు ప్రభువా కట్టుబట్టు ఏం మార్చాల్సిన వయసు నేను పాపిని అని చెప్తే హృదయంలోకి వస్తాడు. పైసా ఖర్చులే, సూక్ష్మంలో మోక్షం. ఇటువంటి గొప్ప దేవుడు. అందుకే యేసు గురించి చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఒక్క నిమిషం ఆలోచించి, ఆయన చెయ్యి ఇది విడిచిపెట్టాడంట. తల్లికి అర్థమైందంటే ఏమని? నా కుమారుడు దూత చెప్పాడు కదా ఏమని? ఈ కుమారుడు యొక్క సింహాసనం నిత్యం ఉంటుందని. అయ్యా, ఆయన సింహాసనాన్ని వదులుకొని వచ్చాడు. ఎందుకు తెలుసా? ఒక పాపికి పరలోకంలో సింహాసనం ఇవ్వడానికి. Is only the God. He came from that heaven to give you the crown and the throne. సింహాసనం ఇవ్వడానికి, నీ తల మీద కిరీటం పెట్టడానికి యేసుక్రీస్తు వారు సింహాసనాన్ని వదిలిపెట్టి ముళ్ళ కిరీటం పెట్టుకొని వచ్చాడు. ఇటువంటి రాజు, ఇటువంటి దేవుడు ఎక్కడ కనిపించాడు నీకు? ఈ రాత్రి ఆలోచించి దేవుడి వాక్యం దీవించిన గాక. కళ్ళు మూసుకుంటాను, చిన్న ప్రార్థన చేయి. ప్రభా, ఇన్ని వాస్తవాలు నాకు తెలియలేదు. ఒక శిశువు వచ్చి రాజ్యభారం అంటే ఏదో అనుకున్నా. ఆ రాజ్యంలో నేను ఉన్నాను. ఆ రాజ్యం యొక్క చీకట్లో ఒక పాపి నేను ఉన్నాను. కూర్చోండి, అందరు కూర్చోండి, ఎక్కడ కదలదు, అయిపోయింది. ఆ రాజ్యంలో పాపం అనే భారంతో నేనుంటే ఆ యొక్క భారాన్ని తన ఈపు మీద మోసుకున్నాడు. ఆ సిలువలో, ఆ సిలువ మోస్తూ దేవుడు అన్నాడు, చాచిన చేతులతో నా దగ్గరికి వస్తావా? ఇంత ప్రేమ చూపించిన దేవుడు. అందరూ కళ్ళు మూసుకోండి, ముగించేశాను. దేవునితో మాట్లాడితే ప్రభు చెప్పురవా, ఆ సిలువ మీద దేవుడు నేను పిలుస్తాడా? ఎంతకాలం కులమని మతమని అవన్నీ చూస్తున్నావు? నీకు కావాల్సింది పరలోకమా, మార్గమా, పరిష్కారమా? ఏదైనా సరే ఇదని దేవుడితో మాట్లాడికి ఇష్టపడ్డాడు. చెప్పు ప్రభా, ఎవరైతే నాకున్న భయాన్ని, నాకున్న కీడుని, నాకున్న పాపము, దీనివల్ల నేను సతమతం అయిపోతున్నా. చెప్పు ప్రభా, నన్ను క్షమించు. నీ పరిశుభ్ర రక్తంతో నన్ను కడుగము, నన్ను బిడ్డగా స్వీకరించి మీ రాత్రి
ఏ పాపం అనే భయంతో నేను పట్టి పీడింపబడుతున్నా, దానికి విడుదల యేసు ప్రభు నీ ఒక్కడి దగ్గరే ఉన్నది. నీ దగ్గరకు వస్తే యేసు ప్రభు నేను పాపినని చెప్తే నా హృదయంలోకి వస్తా. అర్థమైంది నాకు. కులాన్ని చూసుకుంటున్నా, మతాన్ని చూసుకుంటున్నా, వీడు వాడిని చూసుకుంటున్నా. ప్రియులారా, నువ్వు చచ్చిపోతే నరకాన్ని నుంచి ఎవరు కాపాడతారు? నీ భార్య కాపాడుతుందా? నీ భర్త కాపాడతాడా? నీ యొక్క పెద్దలు కాపాడతారా? ఎవరు కాపాడతారు? యేసు ప్రభు చెప్తున్నారు, నేనే మార్గం పరలోక రాజ్యానికి. పుట్టినవాడికి గిట్టక తప్పదు. నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు దేవుడు. ఆయన వెతుక్కుంటూ మనం వెళ్తాం, కానీ యేసయ్య నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఒక మనిషి పాపం పోవాలని ఎన్నో జాతరలు జపతపాలు చేశాం, ఎన్నెన్నో పశువులు వధించాం, మనసు మారలా. అందుకే యేసు ప్రభు ఏం చేశాడు? ఆయనే యొక్క పశువు వల్ల వధింపబడ్డాడు. ఆఖరి రక్తాన్ని కాదు, ఆ రక్తం నీతో మాట్లాడుతుంది. ఇంత పరిశుభ్రమైన రక్తం ఈ పాపి కోసమా? ఇంత ప్రేమ చూపించిన దేవుని యొక్క ప్రేమ అర్థం చేసుకోలేకపోయాను. చెప్పు ప్రభా, నన్ను క్షమిస్తావా? నేను కూడా మనసు మార్చుకుంటే రాత్రి నాకు పాపం ఉన్నది, నా దోషము నాకు అర్థమవుతుంది. ఈ పాప రోత జీవితం ఇక నరకం నుంచి తప్పించడానికి యేసు ప్రభు నువ్వు ఒక్కడే మార్గము. ప్రభు నన్ను క్షమించు. మూడి మార్చు మనసు. యేసు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు. అటువంటి మాట నువ్వు చెప్తే, ఇది నాన్న దేవుడు నీకు కుడి హస్తం చూడ ఇష్టపడుతున్నాడు. ఏ దేవుడండి ఆ సెలవులో నా తండ్రి ఎందుకు చేయి విడిచిపెట్టడానికి? ఆ చేయంట నిన్ను పట్టుకోవడానికి. పాడిపోయిన చెడిపోయిన నీకు జీవితం, పాపముల శాపంలో నాకు జీవితం. ఆ చెడుగులో ఉన్న కారణాన్ని బట్టి నీ భార్య నిన్ను ప్రేమించదు, నీ భర్త నిన్ను ప్రేమించదు, బిడ్డలు నిన్ను ప్రేమించదు, కానీ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ దగ్గరికి వచ్చినాడు. అమ్మా, నీ హృదయం కలుపుతుంది, నీ హృదయంలోకి వస్తా. నెమ్మది, ఆనందం, చనిపోతే పరలోకం. వస్తావా? 3 మాటలు చెప్పి హృదయపూర్వకంగా, యేసు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను బిడ్డగా స్వీకరించు. ఈరోజు ఆశను కలిగి ఉంటే నీ కుడి హస్తుని దేవుడికి చూపించు. ప్రభు నన్ను క్షమించు. ఎవరైనా సరే, సోదరుడా దేవుని క్షమించు. నాకు ఎవరైనా సరే, సోదరు దేవుని క్షమించును గాక, సోదరుని క్షమించును గాక. ఇంకెవరైనా సరే దేవునితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు, నీ హస్తం నీ దేవుడికి చెప్పు. ప్రభు నేను పాపి. సోదరి దేవుని క్షమించును గాక, సోదరిని క్షమించును గాక. ఇంకెవరైనా సరే, మంచి సమయం. ఆయన నిన్ను అర్థం చేసుకొని అగ్నిలోంచి రావడానికి ఇష్టపడ్డాడు. సోదరుడిని క్షమించును గాక. అగ్నిలోకి వెళ్తావా? తెలిసి లేకపోతే ప్రభా ఇంతగా మాట్లాడావు, నేను వెర్రివాడిగా ఉండకుండా ఇది నాన్న సోదరుని క్షమించును గాక, సోదరుని క్షమించును గాక. ప్రభా నన్ను క్షమించు. ఇంకెవరైనా సరే ఈ రాత్రి దేవునితో మాట్లాడు. నీ చెయ్యి పట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. పాపి చెయ్యి ఎవరు పట్టుకోరు? పరిశుద్ధుడైన దేవుడు నీ చేయి పట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. నీ కుడి చేయి చూపించు. ప్రభా, నా జీవితాన్ని నా కొరకు నేను జీవించాను, నన్ను క్షమించు. సోదరుని క్షమించును గాక, సోదరుని క్షమించును గాక. ఇంకెవరైనా సరే ఈ రాత్రి ఒకవేళ నీ ప్రాణం పోతే అగ్ని ఆశతో ఉంది, అది విడిపించగల శక్తి ఈరోజు రాత్రి ఈ సమయంలోనే ఉంది. నీకు తెలియకుండా వెళ్ళిపోతావేమో, జాగ్రత్త. చెప్పేవాడు నేను వెళ్ళిపోతానేమో. చెప్పు ప్రభా నన్ను క్షమించు. ఇంకెవరైనా సరే ప్రభా నన్ను క్షమించు. చివరిసారిగా ఒకసారి ప్రార్థన చేసి చేతులు దించండి, ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి,